ఆ మొదటి శతాబ్దం అయిపోయిన తర్వాత క్రైస్తవత్వం మీద చాలా చీకటి ఛాయలు అలుముకున్నాయి. చాలా చీకటి. ఇంకొంచెం ముందుకొచ్చి మాట్లాడితే 4వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం దాకా, అంటే దాదాపుగా 1100 సంవత్సరాలు డార్క్ పీరియడ్, చీకటి కాలం అంటారు. చీకటి కాలం. ఈ 1100 సంవత్సరాల్లో ఎందుకు చీకటి అయిపోయింది? వాక్యము అందరి చేతుల్లోకి రావటానికి అవకాశం లేదు. అందరి చేతుల్లోకి రావటానికి పోప్, అప్పుడు మతాధికారి అయినటువంటి పోప్ ఒప్పుకోలేదు. ఇంకొక విషయం ఏమిటంటే బైబిల్ 3 అధికార భాషల్లో రాశారు. మొదటిది హెబ్రీ భాషలో రాశారు. 2 భాషలో మనకు కనబడుతుంది. 3వది వాల్గేట్, అంటే రోమన్ లాంగ్వేజ్ లో రాశారు, అంటే లాటిన్ భాషలో కూడా రాయబడింది. గ్రీక్ భాషలో ఉన్న దాన్ని ట్రాన్స్లేషన్ ఆఫ్ ద 70గా చెప్తారు. సెప్టివజెంట్ అంటారు దీన్ని. ఈ 3 అధికార భాషల్లో నుంచి వేరే భాషకి బైబిల్ వెళ్ళటానికి పోపు ఒప్పుకోలేదు. అది కేవలము పోపు దగ్గరే ఉండిపోయింది కదా. ఆయన మాత్రమే చదివేవాడు. ఆ తర్వాత ఆయన కిందనున్న కార్డినల్స్ చదివేవారు. ఎవరి కార్డినల్స్ అంటే, ఈ కార్డినల్సే పోపును ఎన్నుకుంటారు. కనుక పోపు చేతిలో ఉండేది బైబిల్, పోపును ఎన్నుకునేటువంటి కార్డినల్స్ చేతిలో ఉండేది బైబిల్. ఈ కార్డినల్స్ ని ఎవరు ఎన్నుకుంటారు? బిషప్లు ఎన్నుకుంటారు. కనుక బిషప్ చేతిలో కూడా ఉండేది బైబిల్. తర్వాత బిషప్లను ఎవరు ఎన్నుకుంటారు? ఫాదర్స్ ఎన్నుకుంటారు. ఈ ఫాదర్స్ చేతిలో కూడా ఉండేది బైబిల్. ఇక ఆ తర్వాత ఆ క్రింద స్థాయి విశ్వాసులకు ఎవరికి కూడా అందుబాటులో ఉండేది కాదు. ఈ ఫాదర్సే కానివ్వండి, బిషప్లే కానివ్వండి, కార్డినల్సే కానివ్వండి, పోపు మాట జవదాటేవారు కాదు. ఈ హీబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ను, లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ను, గ్రీకు భాషలో ఉన్నటువంటి సెప్టవజెంట్ను తర్జుమా చేయటానికి విలియం టిండే లాంటోళ్ళు, విక్లిఫ్ లాంటోళ్ళు, జానస్ లాంటోళ్ళు కదా, వీళ్ళందరూ చాలా మంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని పోపు చంపేశారు.